యేసు ప్రభుకి యూదా మత బోధకులకి మధ్యలో ఒక పెద్ద వ్యత్యాసం ఉంది. ఆయన ఆకాశమంతా ఉన్నతుడైతే వారు పాతాళమంతా అధములు. వారు బోధ చేసినప్పుడు వారికి ఉండేటువంటి ఒక పద్ధతి ఏంటంటే, వారు ఎప్పుడైనా ప్రసంగం చేస్తే, బోధ చేస్తే వారు చాలా పురాతనమైనటువంటి ర్యాబైలను కోట్ చేస్తారు, రెఫరెన్సులు వాడతారు మనలాగా. సో ఎంత పాత బోధకుణ్ణి లేక ర్యాబైని వారు కోట్ చేయగలిగితే వారు అంత బోధలో ప్రావీణ్యము కలిగిన వారు. సో వారు అంత ఉన్నతమైనటువంటి వారు, వారి యొక్క బోధకు అంత విలువ ఉండాలి, వారికి అంత ఘనత మర్యాదలు ఇవ్వబడాలి. సో వారు దాన్ని ఆధారం చేసుకుని యేసుప్రభుని అడుగుతున్నారు, నీ బోధ చాలా ఆశ్చర్యకరంగా ఉంది, నీవేమి పండితుడవు కావు, నీవు మాకు తెలిసి ఏ ర్యాబై దగ్గర అపోస్తులైనటువంటి పౌలు గమాలియేలు పాదముల దగ్గర నేర్చుకున్నట్లు నీవు ఏ ర్యాబై దగ్గర నేర్చుకున్నట్లు మాకు రికార్డు లేదు, మరి నీ బోధ ఎక్కడిది అన్నప్పుడు యేసుప్రభు ఏం చేశాడంటే, మీ అందరి బోధ మనుషుల ద్వారా, మీకన్నా ముందున్నటువంటి పండితులు, మీకన్నా ముందున్నటువంటి బోధకుల ద్వారా మీరు తీసుకొని బోధించి మిడిసిపడిపోతున్నారు. నా బోధ ఈ ప్రపంచానికి సంబంధించింది కాదు, నా బోధ పైనుండి వచ్చింది, పరలోకము నుండి వచ్చింది, దేవుడి దగ్గర నుండి వచ్చింది. నేను చేసేది నా బోధ కాదు, నేను చేసేది దేవుడి బోధ అని చెప్పాడు. దానికి వారి దగ్గర ఆన్సర్ లేదు. ఏం చెప్తారు? వారు ఈ మనిషి బోధ, ఆ మనిషి బోధ చెప్తున్నప్పుడు ఈయన దేవుడి బోధ అనేసరికి వారు ఏం మాట్లాడతారు? సో యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఆయన యొక్క బోధన గురించి ఆయన క్రెడిట్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఆయన చాలా సింపుల్గా చెప్పాడు, ఈ బోధ నాది కాదు, ఇది దేవుడిది. ఈ బోధ ద్వారా దేవుడికి మహిమ రావాలి. ఒక బోధకుడు తన స్వంత బోధ చేస్తే స్వకీయ మహిమను వెతుకుతాడు. కానీ ఒకడు దేవుడి చేత పంపబడినప్పుడు దేవుడిచ్చిన సందేశాన్ని ప్రకటిస్తే వాడి యొక్క ఉద్దేశం ఒక్కటే, దేవుడిని మహిమపరుస్తాడు. ఆ మాటల్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ లోకము కళ్ళ ముందు కదిలింది, మెదిలింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి చాలామంది గ్లోరీ మాంగరింగ్ బ్రాగర్ట్స్ అంటాను వారిని, గ్లోరీ మాంగరింగ్ బ్రాగర్ట్స్ ఇన్ ద పుల్పిట్. ఈ పుల్పిట్లో స్వంత మహిమ కొరకు ప్రాకులాడి నిలువెత్తు మరి స్వార్థంతో నిండిపోయినటువంటి ప్రసంగికులే ప్రపంచంలో ఎక్కువగా ఉన్నప్పుడు, వారెంతసేపు వారికి ఉన్నటువంటి విద్యార్హతలు, వారెంతసేపు వారికి ఉన్నటువంటి అభిషేకం, వారెంతసేపు వారికి ఉన్నటువంటి ఆ యొక్క పలుకుబడి, లేకపోతే ఎంతమందిని వారు రీచ్ అవుతున్నారో, ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ ప్రీచర్గా వారు ఉన్నారో దాని గురించే మాట్లాడినప్పుడు ఎట్లా అనిపిస్తుందంటే, మాకు దేవుడుండుట ధన్యత కాదు, మేము మాలాంటి బోధకులు దేవుని కొండుట దేవునికి అసెట్ అనుకునేటట్టు. సో అట్లాంటి సమాజంలో ఆ రోజు ఈ రోజు అట్లాంటి వారి మధ్యలో యేసుప్రభు ఏమంటున్నాడు? చాలా సింపుల్గా, నాది కాదు బోధ, నన్ను పంపినటువంటి దేవుడిది బోధ. ఆయన చేత నేను పంపించబడ్డాను, ఆయన చేత నేను బోధను చేస్తున్నాను.